అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సహజంగానే ఇండియన్స్కు ట్రంప్ పట్ల ఆగ్రహం తెప్పిస్తోంది. అయితే చరిత్ర తిరగేస్తే అమెరికా ఎప్పుడూ ఇండియా పక్షం నిలబడలేదు. ఇటీవల ముగిసిన ఆపరేషన్ సింధూర్ నుంచి 1965 యుద్ధం వరకు అమెరికా పాకిస్తాన్ వెనకేసుకొస్తోంది. కాబట్టి అమెరికా అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఇండియాకు మిత్రదేశం కానే కాదు. దానికి కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు. అయితే స్వతహాగా ఆవేశపరుడే ట్రంప్ను దారికి తెచ్చుకునేందుకు బోల్డని అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. భారత్ పట్ల గతంలో అమెరికా వ్యవహరించిన తీరుపై ఒక లుక్ వేద్దాం. ఇటీవల కాలంలో ఇండియా అంటేనే ఒంటి కలిపేలేస్తున్నాడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇప్పటి వరకు ఇండియాతో సన్నిహితంగా ఉన్న అమెరికా అకస్మాత్తుగా ఇండియా పట్ల విషయం చిమ్ముతోంది. ఎందుకో అని మన దేశంలో యువకుడి నుంచి పండు ముసలి వరకు చర్చించుకుంటున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా బెడిశాయని, ఇక సంబంధాలు రిపేర్ అయ్యే పరిస్థితి లేదని చాలా మంది భావిస్తున్నారు. పాకిస్తాన్ ఉచ్చులో ట్రంప్ పడిపోయాడు. అందుకే ఇండియా పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ట్రంప్ను హ్యాండిల్ చేయడానికి చాలా దారులు ఉన్నాయని చెబుతున్నారు రాజకీయ పరిస్థితులు. ఇక్కడ గమనించాల్సింది, ఇండియాపై తరచూ ఏదో ఒక విధంగా తన అక్కసు వెళ్లగక్కేది కేవలం ఒక్క డొనాల్డ్ ట్రంప్ కానే కాదు. గతంలో అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారికి భిన్నంగా ఏమీ లేదు ట్రంప్ వ్యవహారం. మాజీ ప్రెసిడెంట్లంతా పాకిస్తాన్కు కొమ్ము కాసిన వారే. ఆ విషయం ఇప్పుడు చాలా మంది మరిచిపోయి ఉంటారు. వాస్తవం ఏమంటే, కోల్డ్ వార్ జరిగిన సంవత్సరాల్లో అమెరికా పాకిస్తాన్తో బహిరంగంగానే జట్టు కట్టింది. ఇక అమెరికా విదేశాంగ విధానం విషయానికొస్తే పాకిస్తాన్కు అనుకూలంగా ఇండియాకు వ్యతిరేకంగా ఉందని భావిస్తూ ఉంటారు. ఒకసారి గత చరిత్రలోకి వెళితే అమెరికా ఎప్పుడూ ఇండియాకు అనుకూలంగా లేదు. 1965 యుద్ధంలో పాకిస్తాన్ అమెరికా యుద్ధ ట్యాంకులను వినియోగించింది. అలాగే అమెరికా సరఫరా చేసిన ఎయిర్ క్రాఫ్ట్లను, సబ్రే జెట్ను ఇండియాకు వ్యతిరేకంగా వినియోగించింది. ఇండియాపై పలు రకాల దాడులు చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ వైట్ హౌస్లో కూర్చుని యుద్ధాన్ని ఆసక్తిగా గమనించేవారు. ఇక 1971 విషయానికొస్తే యావత్ ప్రపంచం వ్యతిరేకించినా అమెరికా మాత్రం పాకిస్తాన్కు అండగా నిలిచింది. పాకిస్తాన్ ఆర్మీ అప్పుడూ బంగ్లాదేశ్లో చేయని అరాచకం లేదు. లక్షలాది బంగ్లాదేశ్ ముస్లింలు ఊచకోత కోసింది. లక్షలాది బంగ్లాదేశ్ యువతులపై అత్యాచారాలు చేశారు. పాకిస్తాన్ బాధలు పడలేక తమను ప్రత్యేక దేశం కావాలని ముజిబుర్ రెహమాన్ పెద్ద ఉద్యమం చేపట్టడం, దాన్ని అణచివేయడం జరిగింది. పాకిస్తాన్ పౌరులే అయినా వారిని పాకిస్తాన్ చిన్నచూపు చూసింది. 2వ తరగతి పౌరులు వారిని ట్రీట్ చేసింది. విసుగు చెందిన బంగ్లా నాయకుడు పాక్పై తిరగబడ్డారు. అప్పుడు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ముస్లింలకు అండగా ఉండి వారికి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడానికి సహకరించారు. 1971లో యుద్ధం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్ బంగాళాఖాతంలోకి పెద్ద ఎత్తున యుద్ధ నౌకలను పంపిస్తానని ఇండియాను బెదిరించాడు. ఇండియన్స్ అన్న లేదా ఇందిరాగాంధీ అన్న ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ప్రైవేటు సంభాషణల్లో ఇందిరాగాంధీని దూషించేవాడని చెబుతారు. అలాగే అమెరికా చైనాకు మధ్య డీల్ కుదర్చడంలో అప్పుడు పాకిస్తాన్ కీలక పాత్ర పోషించింది కూడా. అటు తర్వాత చాలా సంవత్సరాలకు బిల్ క్లింటన్ మొదటి టర్మ్లో రాబిన్ రాఫెల్ దక్షిణాసియాకు అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్గా వచ్చారు. ఆమె వచ్చి రాగానే ఇండియాపై ద్వేషం పెంచుకుంటూ పాకిస్తాన్ను వెనకేసుకొచ్చారు. ఆమె పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఆమెపై విచారణ జరిపారు. పాకిస్తాన్కు ఉద్దేశపూర్వకంగా ఏమైనా ప్రయోజనం కల్పించారా అని విచారణ జరిగింది. ఇక ట్రంప్ విషయానికొస్తే ఆయన గత పాలకుల కంటే కూడా కాస్త ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అయితే తన విదేశాంగ విధానం గురించి, తన దౌత్యవేత్తల గురించి కాకుండా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇక తన సోషల్ మీడియా ద్వారా తనకు పాకిస్తాన్ అంటే ఎంత ప్రేమో అని గత వారం చెప్పకనే చెప్పాడు. పాకిస్తాన్లో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఊహించుకుంటున్నాడు. అదే సమయంలో ఇండియా ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది, రష్యాతో ఎలాంటి డీల్ కుదుర్చుకున్నా తాను పట్టించుకోను అంటూ శాపనార్థాలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ కంటే ముందున్న అమెరికా ప్రెసిడెంట్లు నిక్సన్, హెన్రీ కిస్సింజర్ల మధ్య జరిగిన వైట్ హౌస్ టేపులు వింటే అసలు వాస్తవాలు తెలుస్తాయి. 1971 నుంచి అమెరికా విదేశాంగ విధానం ఇండియాకు వ్యతిరేకమే. ఇక నిక్సన్ విషయానికొస్తే ఇండియా అన్నా, ఇండియన్స్ అన్న ఆయనకు ద్వేషం.
అసహ్యించుకునేవాడు. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన కూడా ఆ తాను ముఖ్య అని సరిపెట్టుకోవాల్సిందే. తాజాగా ట్రంప్ చేస్తోన్న కామెంట్లు రోజుకో కొత్త నిబంధన తీసుకువచ్చి ఇండియన్స్ ను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అమెరికాలోని ఇండియన్స్ ను అక్కడి నుంచి తరిమివేయాలని కంకణం కట్టుకున్నాడు. ఇవన్నీ సహజంగానే ఇండియన్స్ కు షాక్ కు గురి చేస్తాయి. గతంలో కూడా ఇస్లామాబాద్ కు వాషింగ్టన్ కు మధ్య రొమాన్స్ చూసాం. ఇప్పుడు మరో 3 సంవత్సరాల పాటు భరించక తప్పదు. ఇక ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్నంత వరకు ఇండియన్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. అయితే మన దేశంలో కొంతమంది ట్రంప్ ఇండియా పట్ల వ్యవహరిస్తోన్న తీరు పట్ల ఆందోళన చెందుతున్నారు. వారిలో జాతీయ రాజకీయ పార్టీల అనుబంధ సంస్థలు కూడా ఉన్నాయి. అలానే ప్రాంతీయ సంఘాలు ఉన్నాయి. వారంతా ట్రంప్ బర్త్డే పార్టీలు జరుపుకున్నారు. ఇండియాకు పర్యటనకు వచ్చినప్పుడు బ్రహ్మరథం పట్టారు. తిరిగి మరోసారి ఎన్నికల్లో ఆయన గెలవాలని పూజలు కూడా చేశారు. ఇక ట్రంప్ అంటే అంత ప్రేమ ఎందుకు అంటే దానికి ప్రధాన కారణం అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ పోటీ చేస్తున్నప్పుడు అమెరికాలో ముస్లింలను అనుమతించమని స్పష్టం చేశారు. దీంతో మన దేశంలో ఉన్న కొన్ని మతతత్వ పార్టీలకి ఇది అద్భుతమైన వార్తగా కనిపించింది. ఎట్టకేలకు అమెరికాకు సరైన నాయకుడు వచ్చాడని సంబరపడిపోయారు. ముస్లింల పట్ల తమ అభిప్రాయాలని ట్రంప్ వ్యక్తం చేస్తున్నాడని, ట్రంప్ ముస్లిం వ్యతిరేకి అని ఇక ట్రంప్ను మంచి బాలుడుగా ఊహించుకోవడం మొదలుపెట్టారు. ట్రంప్ ముస్లింలకు వ్యతిరేకమనేసరికి ఇండియాకు అమెరికాపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రపంచానికి ట్రంప్ లాంటి నాయకుడు కావాలని కొన్ని పార్టీలు కోరుకున్నాయి. అంతేకాదు ట్రంప్ తన మొదటిసారి జరిగిన ఎన్నికల ప్రచారంలో ఒక వీడియోలో హిందువులంటే తనకు ఎనలేని ప్రేమ అని కామెంట్ చేశాడు. దీంతో ఇండియాలోని పలువురు ట్రంప్ అభిమానులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఇక ట్రంప్ను అస్సలు నమ్మలేని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఒకసారి ముస్లిం వ్యతిరేకి అనుకున్న ట్రంప్ తీరా చూస్తే ముస్లిం వరల్డ్ చుట్టేసి వచ్చారు. సౌదీ అరేబియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ ఎంబీఎస్తో రాసుకు పూసుకుని వచ్చారు. వారితో పాటు వారి నాయకులతో కలిసి చేతిలో పొడవాటి కత్తితో డ్యాన్స్ చేశాడు. ఇవన్నీ చూస్తే ఆయన ముస్లిం వ్యతిరేకి కాదని తేలిపోతోంది. దశాబ్ద క్రితం ఆయన ముస్లిం వ్యతిరేకి, ప్రస్తుతం ఆయన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇండియాపై ఎడాపెడా సుంకాలు బాధిస్తూ లవ్ ఇండియన్స్ హిందూస్ అన్న ట్రంప్ అదే ఇండియన్స్ పై కక్ష తీర్చుకుంటున్నాడు. ఇక అమెరికాలో కూడా ప్రముఖ హిందూ నాయకులు ఉన్నారు. ఉదాహరణకు వివేక్ రామస్వామి. రిపబ్లికన్ పార్టీకి చెందిన రామస్వామికి ఆయన ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు. ఇండియాకు చెందిన గుజరాతీ క్యాష్ పటేల్, ఆయన FBI డైరెక్టర్గా ఉన్నారు. అలాగే డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ కూడా ఇండియా హిందూ దేవతలను పూజిస్తారు. వీరంతా అమెరికన్లే. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో కీలక పాత్ర పోషించిన వారే. కానీ ఇండియా విషయానికే వస్తే వారు ముందు అమెరికా ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. తర్వాతనే ఇతర అంశాల జోలికి పోతారు. అమెరికా ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు ట్రంప్ మోదీని అమెరికాకు రప్పించుకుని ప్రచారం కూడా చేయించుకున్నాడు. అమెరికాలో గుజరాతీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి ఓట్ల కోసం మోదీ సాయం తీసుకున్నాడు. మోదీ కూడా అమెరికా వెళ్లి ట్రంప్తో కలిసి బహిరంగ సభలో ప్రసంగించి వచ్చారు. ఈ ప్రపంచానికి మోదీ, ట్రంప్ గొప్ప నాయకులు అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. తీరా సెకండ్ టర్మ్లో ట్రంప్ తనకంటే ముందున్న అమెరికా ప్రెసిడెంట్ల తరహాలోనే వ్యవహరిస్తున్నాడు. అవసరానికి ఇండియాను ఆకాశానికి ఎత్తేసి అవసరం తీరాక పాకిస్తాన్ పంచన చేరాడు. ఇక పాకిస్తాన్ను అడ్డుపెట్టుకుని ఇండియాను ముప్పు తిప్పలు పెట్టడానికి ప్రయత్నించినా ఆశ్చర్యపోవలసిన పని లేదు. కాబట్టి వచ్చే 3 సంవత్సరాల పాటు నచ్చినా నచ్చకపోయినా ట్రంప్ను కేవలం ఇండియానే కాదు యావత్ ప్రపంచం భరించాల్సిందే. హోప్ ఫర్ గుడ్ అని సరిపెట్టుకోవాల్సిందే.